బగారా రైస్. ముందుగా గిన్నె తీసుకొని నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 5 నుండి 6 లవంగాలు, 5 యాలకులు, 2 స్టార్ అనైస్, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠా మగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుదీనా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను 2 గ్లాసుల రైస్కి. వాటర్ మరిగాక కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ మరగనివ్వాలి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. దాదాపు 8-9 నిమిషాల పాటు పడుతుంది. 8 నిమిషాల తర్వాత ఒకసారి క్యాప్ తీసుకొని చూడండి. రైస్ చెక్ చేసుకోవాలి. లైట్గా వాటర్ ఉన్నాయి కాబట్టి క్యాప్ పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే అండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది పక్కా తెలంగాణ వెడ్డింగ్ స్టైల్ బగారా రైస్. దీనికి కాంబినేషన్ నాన్ వెజ్ అండి. మీరు